పని పూర్తవగానే మీకే కాల్ చేస్తుందిలే బావా. దానికింత టెన్షన్ పడ్డం దేనికి? అయినా వెళ్తే తప్పేంటి అంజలి? 2 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అంటున్నాడుగా. మరి ఇప్పుడు పెద్దోడు అక్కడికి వెళ్తే అక్కడ సిరి వదిన ఎలా ఉంటుందో తెలుస్తుంది. అలాగే అన్న వదిన పెళ్లి విషయం కూడా చెప్పినట్టుంటుంది. అరే పెద్దోడా, నువ్వు బయలుదేరు. కార్తీక్, చెప్తే అర్థం కాదా? బావి ఇప్పుడు అక్కడికి వెళ్ళినా సిరి అక్కడ ఉండాలిగా. సిరి అక్కడ లేదా? సిరి అక్కడ లేదా నీకెలా తెలుసు? అంటే తను అక్కడ ఉండుంటే సిగ్నల్స్ కలిసి ఉండేవి కదా. స్విచ్ ఆఫ్ అని వస్తుందంటే తను కంపల్సరీ పని మీద వేరే ఏదో ప్లేస్ కి వెళ్ళుంటుంది కదా. నువ్వు ఆ ప్లేస్ ని వెతుక్కుంటూ వెళ్లేలోగా తనే మళ్ళీ రిటర్న్ అయిపోయి వస్తూ ఉంటుంది. నువ్వు ఇదంతా చేస్తూ అవస్థ పడడం అవసరమా బావా? నా మాట విను బావా, నువ్వేం కంగారు పడకు. తనే నీకు ఖచ్చితంగా ఫోన్ చేస్తుంది. ఆలోచిస్తుంటే నువ్వు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది అంజలి. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళినా సిరి వర్క్ డిస్టర్బ్ అవుతే సిరి ఫీల్ అవుతుంది. అలా కాకుండా ఆ గుడ్ న్యూస్ ఏదో తనే ఫోన్ చేసినప్పుడు చెప్తే తనకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏమంటారు? రే పెద్దోడా, పద ఫ్రెష్ అప్ అయి బయటికి వెళ్దాం. సరే పద. అమ్మయ్యా, గండం గడిచింది. ఆగో, రంగా అంటే నువ్వేనా? అవును. ఏం లేదు, ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. త్వరలో జాతర కూడా వస్తుందంట కదా. ఇంట్లోకి ఏమైనా అవసరమైతే అయ్యగారు రంగా అని ఒక అతను ఉంటాడు, ఆయనకి చెప్పమన్నారు. అందుకే వచ్చాను. నేను ఇక్కడ భోజనం పెట్టాలి, తర్వాత తెస్తానులే. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అంటే ఇప్పుడు అయ్యగారు ఏదైనా అడిగినా చేయడానికి సరుకులేమి లేవు. నువ్వు వెళ్ళి సరుకులు తెస్తేనే వంట విషయాలు, లేదంటే అయ్యగారు నిన్నే కోప్పడతారు. సరే తెస్తాలే. ఈ భోజనం సంగతి నేను తినిపిస్తాను, లేట్ ఇవ్వు. అమ్మగారు తెలిస్తే చంపేస్తారు. మాట రాకుండా నేను చూసుకుంటాను కదా. అవతల ఆలస్యం అయితే నిన్నే తిడతారు. త్వరగా వెళ్ళి సరుకులు తీసుకురా, ఇక్కడ సంగతి నేను చూసుకుంటాను. సరే వెళ్తాలే. అన్నం తినమ్మా. వాళ్ళు చెప్తే తినడం లేదని ఈసారి నిన్ను పంపించారా? మీరు ఎవరొచ్చినా సరే నేను తినను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అది కదమ్మా, ఆకలితో ఉన్నావు, నా మాట విని తినమ్మా. ఒకసారి చెప్తే అర్థం కదా. చావనైనా చస్తాను గాని ఇందులో నుండి ఒక్క మెతుకు కూడా ముట్టను. వెళ్ళి వాళ్ళతో చెప్పు. నువ్వు ఆకలితో ఉండకూడదని చెప్తున్నానమ్మా. నీ అక్కలాంటిదని చెప్తున్నాను, కొంచెమైనా తినమ్మా. సెంటిమెంట్ ప్లే చేసి నాకు అన్నం తినిపించాలని చూడకు. నువ్వెన్ని చెప్పినా నేను తినను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. అది కదమ్మా, కావాలంటే నేను తినిపిస్తాను, పట్టు. నీకొకసారి చెప్తే అర్థం కాదా? అమ్మ సిరి, ఏంటిది?
ఎవరు నువ్వు? సిరి అక్క, ఊరుకోమ్మా. అక్క, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావక్క? జరిగిందంతా మూర్తి గారు చెప్పారమ్మా. బావ నుండి నిన్ను విడిపించుకోవడానికే నేను ఇలా వచ్చాను. నా కోసం నువ్వెందుకక్క రిస్క్ తీసుకుంటున్నావు? ఇక్కడ నీ కోసమే బావ కాచుకుని కూర్చున్నాడు. ఇప్పుడు ఈ విషయంలో వచ్చింది నువ్వేనని బావకి తెలిస్తే నిన్ను వదిలిపెట్టడక్క. నా మాట విని నన్ను వదిలేసి నువ్వెక్కడికైనా వెళ్ళిపోవక్క. వెళ్ళిపో. బిడ్డ ప్రమాదంలో ఉంటే ఏ తల్లైనా వదులుకొని ఎలా వెళ్తుందమ్మా? తన ప్రాణాలకి తెగించైనా సరే బిడ్డని కాపాడుకుంటుంది. నేను కూడా అంతే. నిన్ను క్షేమంగా బయటికి తీసుకెళ్లే వరకు నేను ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా బయటకు వేయనమ్మా. నన్ను క్షమించక్క. ఇదంతా నా వల్లే జరిగింది. నువ్వు చెప్తున్నా వినకుండా బావని అంతం చెయ్యాలన్న ఆవేశంలో నిర్ణయాలు తీసుకున్నాను. దాని ఫలితంగా నా కోసం నువ్విప్పుడు ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. ఏ బావ నుంచి నిన్ను కాపాడాలనుకున్నాను ఆ బావకే ఇవాళ నా చేతులతో నేనే నిన్ను పట్టించిందన్నయ్యాను. పాపిష్టిదాన్నక్క, పాపిష్టిదాన్ని. ఇదంతా నా వల్ల అమ్మ సిరి, జరిగింది. ఊరుకోమ్మా. జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదమ్మా. మన బావని అమ్మ ఆశయాన్ని నెరవేర్చడానికే నువ్వు ఆదిశంకర్ బావతో తలపడ్డావని నాకు తెలుసు. ఇప్పుడు అదే అమ్మ ఆశయం కోసం నేను చనిపోయినా నాకు ఆనందంగా ఉంటుందమ్మా. అక్క, అవునమ్మా, మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటానని మన భవానీ అమ్మకు నేను మాటిచ్చాను. ఆ మాట నెరవేర్చుకోవడానికి నేను చావడానికైనా చంపడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నువ్వు నా కోసం బాధపడకు. జరగాల్సింది చూడు. నువ్వు వీలైనంత తొందరలో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. లేదంటే నిన్ను అడ్డు పెట్టుకొని బావ ఏ దుర్మార్గమైన నిర్ణయం తీసుకుంటాడో. అది కాదక్క. ఇంకేం మాట్లాడకమ్మా. ఈ అక్క మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పినట్టు చెయ్యి. చూడమ్మా, నేనెవరో బావకి పూర్తిగా తెలిసిపోయింది. కానీ నీ గురించి తనకింకేం తెలియదు. తను నీ గురించి తెలుసుకునే లోపే నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవాలమ్మా. లేదంటే నీ వల్ల అంజలికి, మన సూర్యవంశపు వారసుడికి ప్రమాదం వస్తుంది. అందుకే చెప్తున్నాను, నువ్వింకేం మాట్లాడకుండా వెంటనే వెళ్ళిపోవాలమ్మా. నీకోసం మన మూర్తి గారు తన మనుషులతో బయట ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి నేను ఫోన్ చేసి చెప్తాను. వాళ్ళు నిన్ను క్షేమంగా తీసుకువెళ్తారు. నువ్వు ధైర్యంగా ఉండు. అక్క, అక్క, నేను చెప్పేది ఒకసారి వినక్క. నాకేం కాదమ్మా. బావ వాళ్ళంతా ఇక్కడికి రాకముందే నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సరేనా? సరే, ఎప్పుడు తిన్నావో ఏంటో ఒక ముద్ద అన్నం తినమ్మా.
శంకర, ఇప్పటి వరకు ఆ కలెక్టర్ తన వెనకాల ఎవరున్నారో చెప్పనే లేదు. ఇప్పుడేం చేద్దాం? హ, తన వెనుక ఎవరున్నారో నేను చెప్పేస్తాను. రా. ఏయ్! ఎంత ధైర్యమే! మా అనుమతి లేకుండా ఈ గదిలోకి వస్తావా? అసలు నిన్ను ఎవరు రానిచ్చారే? ఎవరు రానిచ్చారో చెప్పు. క్షమించండి అమ్మగారు, పాపం ఆకలితో ఉంటే చూడలేకపోయాను. అలా అని మాకు చెప్పకుండా మేము లేనప్పుడు దానికి భోజనం పెడతావా? బ్రతకాలం లేదా? ఆకలికి తట్టుకోలేకపోతుంటే బాధేసిందమ్మా, అందుకే అన్నం పెట్టాను. అయినా ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా అమ్మగారు. అది మీదైనా ఈ అమ్మాయిదైనా పావును పట్టి అయ్యగారిని కాపాడినట్టే అన్నం పెట్టి ఈ అమ్మాయి గారిని కాపాడదామనుకున్నాను. అంతేనమ్మా. ఇందులో మిమ్మల్ని ఎదిరించాలనే ఉద్దేశం నాకేమాత్రం లేదమ్మగారు. నన్ను నమ్మండి అయ్యగారు. ఇందులో నేను చేసిన తప్పేదైనా కనిపిస్తే ఈ క్షణమే నన్ను చంపేయండి. సంతోషంగా చచ్చిపోతాను. క్షేమం, అంతా క్షేమం. ఏయ్, ఈసారి నిన్ను క్షమించి వదిలేస్తున్నా. ఇంకొకసారి ఇలాంటివి జరిగితే దీనికంటే ముందు నువ్వు చస్తావు. జాగ్రత్త. ఇంకెప్పుడిట్ట చేయను అయ్యగారు. క్షమించండి అయ్యగారు, తప్పైపోయినది. ఓ, మంచిది అయ్యగారు. ఏంటే, మేమెవ్వరం పెట్టినా తినం దానివి ఇప్పుడు అది తీసుకురాగానే తింటున్నావా? అవును, అందుకే కడుపు నిండా తింటున్నాను. ఎందుకో తెలుసా, నిన్నటి వరకు నేను చచ్చినా పర్వాలేదు అని తినకూడదనుకున్నాను. కానీ నేను చస్తే మీ చావుని కళ్ళారా చూడలేనని తెలిసి ఇప్పటి నుండి కడుపు నిండా తినాలని ఫిక్స్ అయిపోయాను. ఇక మీకు రోజులు దగ్గర పడ్డాయి. మీ చావు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. చావడానికి రెడీగా ఉండండి. ఏం కూసావే? ఎంత పొగరే నీకు! మా చావుని కోరుకుంటావా? నిన్ను చంపేస్తాను. చెప్పాను కదా, మీ చావు చూసే వరకు నేను చావను. ఏయ్, నువ్వెక్కడున్నావో తెలుసా? ఈ ఆదిశంకర్ దగ్గర. నేను తలుచుకుంటే ఇప్పుడే ఈ క్షణమే నిన్ను చంపేస్తాను. నిన్ను కాపాడడానికి కూడా ఎవరు రారు. మరి ఏం చూసుకొని నీకింత ధైర్యం? మీ భయం. మీ భయం చూసుకునే నాకు ఈ ధైర్యం వచ్చింది. భయం అనే పదానికి అర్థం తెలియదు ఈ ఆదిశంకర్కి. అలాంటిది నాకు భయమా? తప్పు చేసేవాడికి భయమే ఉంటుంది, ధైర్యం ఉండదు. అందుకే నిన్ను ఎవరు ఏం చేస్తారో అని అనుక్షణం భయపడుతూ ధైర్యం నటిస్తున్నా. అంతేగా? ఏయ్, నిన్ను! అమ్మా! ఏయ్ కలెక్టర్, నిన్ను చంపకుండా ఉన్నానని నన్ను చాతకాని వాడిని అనుకుంటున్నావేమో. చెప్తా, అతి త్వరలోనే నేను అనుకున్నది సాధిస్తా. అప్పుడు నీలో నా భయాన్ని కలిగించి నా ధైర్యం ఏంటో చూపిస్తా. తర్వాత నీ అంతు చూస్తా. అది చూద్దాం.
హే ఇంద్రావతి, ఇప్పటి వరకు నాకు తినడానికి పచ్చడి మెతుకులు పంపించారు. హ, ఇక నుండి నాకు పంచభక్ష పరమాణాలతో భోజనం పంపించు. మీ చావు చూడ్డానికైనా నేను బాగుండాలి కదా, అర్థమైందా? ఏయ్! నిన్నేదో ఒకరోజు చంపేస్తానే. వదిలేయమ్మా. చచ్చేదాని మాటలు ఎక్కువగా పట్టించుకోకు. అమ్మవారికి బలివ్వబోయే మేకను చూసుకున్నట్టు చూసుకుందాం. నేను అనుకున్నది అవగానే ఆ అమ్మవారికి దీన్నే బలిద్దాం. క్షేమం, అంతా క్షేమం. రై కట్టేండ్రా. ఎలాగైనా సరే సిరి ఇక్కడే ఉందన్న విషయం వెంటనే మూర్తి గారికి చెప్పాలి. ఆయన్ని కలిసి సిరిని ఇక్కడి నుంచి ఎలాగైనా క్షేమంగా బయటికి తీసుకువెళ్లే మార్గం ఆలోచించాలి. చెప్పు రాదమ్మా. మూర్తి గారు, నా అనుమానమే నిజమైంది. సిరి ఇక్కడే ఉంది. అవునా? తన్ను చూసావమ్మా? కలిసావా? తను క్షేమంగానే ఉందిగా? ప్రస్తుతానికి క్షేమంగానే ఉంది. మనం ఎలాగైనా ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి తను క్షేమంగా బయటపడేలా చేయాలి. దాని గురించి మీతో మాట్లాడాలి. తప్పకుండా అమ్మా. మనం ఎప్పుడు కలిసే ప్లేస్లో అక్కడ నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటానమ్మా. సరే మూర్తి గారు, మీరు అక్కడే ఉండండి. నేను బయలుదేరి వస్తాను. అలాగేనమ్మా. ఎవరికి అనుమానం రాకుండా వెళ్ళి రావాలి. అంజలి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకోసం ఇల్లంతా వెతికాను తెలుసా? దేనికి కార్తీక్? దేనికంటావేంటి? అమ్మా నాన్నలు అన్న వదిన పెళ్లికి ముహూర్తాల గురించి మాట్లాడుకుంటున్నారు. వీళ్ళని త్వరగా వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని చూస్తున్నారు. నాకు తెలిసి వదిన ఊరు నుంచి తిరిగి రాగానే పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసేస్తారు. జరగదనుకున్న పెళ్లి మొత్తానికి జరుగుతుంది. ఇప్పుడు నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? అంజలి, నువ్వు కోరుకున్నట్టుగానే మీ అక్క పెళ్ళి మా అన్నయ్యతో జరుగుతుంది. వదిన హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉండొచ్చన్నా. సో ఈరోజు రాత్రి నుంచి మనం హ్యాపీగా ఉందాం. ఏమంటావు? అది కాదు కార్తీక్. అంజలి, నువ్వేం మాట్లాడకు అంజలి. ఈరోజు రాత్రి నుంచి మన మధ్య ఎలాంటి గొడవలు కానీ పోట్లాట్లు కానీ లేవు. ఓన్లీ సరదాలు సరసాలు మాత్రమే. అందుకే జరిగినవన్నీ మర్చిపోయి ఇద్దరం సంధి కుదుర్చుకొని ఏం చెక్క సంసారం చేసేద్దాం, సరేనా? కమాన్ అంజలి, ఈరోజు నేను పిచ్చ హ్యాపీగా ఉన్నాను. అంజలి, నీకు గిఫ్ట్ తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు.
పరిస్థితుల్లో నువ్వు చెప్పిన దాని గురించి నేను ఆనందపడాలో బాధపడాలో నాకేం అర్థం కావట్లేదు కార్తీక్. మా అక్క కోరుకున్న వ్యక్తితోనే పెళ్లి జరుగుతుంది అన్న ఆనందం ఒక పక్కనున్నా, సిరిని కాపాడడానికి వెళ్ళిన అక్క తిరిగి వస్తుందో లేదో నన్న బాధే మరోవైపు ఇంకెక్కువగా ఉంది. ఇప్పటి వరకు తన గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. నిజంగా ఆదిశంకర్ బావ కంటపడితే ఇక తనెప్పటికీ తిరిగి రాలేదు. మా కోసం, మమ్మల్ని కాపాడడం కోసం తన ప్రాణాల్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడింది. అలాంటి అక్క క్షేమంగా తిరిగి వస్తే తప్ప నేను సంతోషంగా ఉండలేను.